మార్కో మలయాళం నుంచి వచ్చిన రీసెంట్ టైమ్స్లో బాగా హైప్ వచ్చిన ఫిలిం. గోర్కి బ్లడ్కి వచ్చిన హైప్, దానికి తగ్గట్టుగా మూవీలో కూడా అదే రీతిలో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను ఓవర్గా హైప్ ఇచ్చి ఓవర్గా ఎగ్జైట్ చెప్పట్లేదు, నాకు తెలిసి మీరు ఎలా ఫీల్ అవుతారు. అంత హైప్ అంత ఇవ్వను. బయట సోషల్ మీడియాలో ఆ గోర్కి బ్లడ్కి ఏదైతే హైప్ ఉందో దానికి మ్యాచ్ అయ్యే విధంగా మనం ఎన్నో చూసాము. రీసెంట్ గా కిల్ మూవీ కూడా చూసాం. అది మెయింటైన్ చేస్తూనే సర్ప్రైజింగ్ అనిపించింది. ఒక మూమెంట్ లో సర్ప్రైజింగ్ అనిపించింది. ఒరే బాబోయ్, మన ఇండియన్ సినిమాలో వీళ్ళు ఇంత థ్రెషోల్డ్ టచ్ అవుతున్నారా గోర్ అండ్ బ్లడ్ కి. ఆ మూమెంట్ దగ్గర షాక్ అవుతారు. సెకండ్ హాఫ్ లో వచ్చింది. అండ్ ప్లాట్ అయితే ఎక్కువ చెప్పను, వెరీ థిన్ లైన్ కాబట్టి సింపుల్ చెప్పాలంటే వితౌట్ స్పాయిలింగ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఎ రివెంజ్ స్టోరీ. సింపుల్ గా ఇట్ ఈస్ ఎ రివెంజ్ స్టోరీ. ఇంకా ఓవరాల్ గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే ఓకే గుడ్ అటెంప్ట్, టైం పాస్ వాచబుల్ ఫిల్మ్ అని చెప్తాను. అంటే మూవీ అంతా కంప్లీట్ గా యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంది. గోర్, ఆ వైలెన్స్, బ్లడ్ మీద అనమాట. ఉన్ని గారి స్వాగ్ ఆయన అంటే ఆ కట్అవుట్ కొంచెం హెవీ కాబట్టి చూపించడం కూడా చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో టాపింగ్స్ లాగా బ్లడ్ ని, గోర్ ని, యాక్షన్ ని మంచిగా టాపింగ్స్ లాగా మంచిగా టచ్ చేస్తూ, అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ ఇంప్రెసివ్ మ్యాన్. చాలా ఫ్రెష్ గా బాగుంది అనిపించింది. బట్ దమ్కి ఇచ్చే స్టైల్స్ అని మన రొటీన్ ఫార్మాట్ లో లేదు, అక్కడ సర్ప్రైజ్ అవుతుంది. అలా మనకి కొన్ని మూమెంట్స్ అయితే ఉంటాయి అనమాట, బాగా డిజైన్ చేశారు, భలే అనిపిస్తాయి మనకు కూడా. అంటే ఈ సెకండ్ హాఫ్ లో జరిగే యాక్షన్ బ్లాక్స్ కానీ, ఆ గోర్ లెవెల్ కానీ, ఇంటెన్సిటీ, ఆ డీటెయిలింగ్ కానీ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ లో ఆ ఈక్వాలిటీని అన్ని విధాలు ఇద్దరు వైపుల్లో అన్ని బ్యాలెన్సింగ్ చేసి తీసుకెళ్తారు అనమాట. అంటే మన ఇండియన్ సినిమాలో ఆఫ్టర్ కిల్ తర్వాత ఆ ఒక గోర్ లెవెల్ ఇంటెన్సిటీని, ఆ థ్రెషోల్డ్ని ఇంకొంచెం పుష్ చేయటం, ఒక సర్టన్ బ్లాక్ లో మీరు సర్ప్రైజ్ అవుతారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఒరే బాబోయ్ ఈడేంట్రా ఇంకా దాన్ని ఇంకా పుష్ చేస్తున్నాడు ఆ బార్ని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకవైపు యాక్షన్ బ్లాక్స్ వైజ్ గా క్యారెక్టర్స్ ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటూ బాగానే చూపిస్తూ ఉంటారు. అంటే ఆ కట్అవుట్ కి, ఉన్నికరి కట్అవుట్ కి, రిమైనింగ్ కట్అవుట్స్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా బాగానే పుల్ ఆఫ్ చేసి తీసుకొస్తూ ఉంటారు అనమాట, కొంచెం అంత ఈక్వాలిటీని బాగా మెయింటైన్ చేస్తూ. బట్ ఇంకా క్లైమాక్స్ ఫైట్ అనేది అది పెద్దగా అనిపించలేదు. సో దాట్స్ ది రివ్యూ ఆన్ మార్కో, అండ్ దిస్ goes for the absolutely a silver star. Yeah, absolutely a time pass, a one time watchable film. సో అది విషయం అయితే. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఉన్ని గారిని చాలా బాగా చూపించారు. సూట్లో కావచ్చు, లుక్ లో కావచ్చు, చాలా అంటే చాలా బాగా చూపించారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా, ద సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అందరి లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అందరు కూడా బాగా మెయింటైన్ చేశారు అనిపించింది. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇట్స్ గుడ్ మ్యాన్. ఫ్రెష్ గా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, కలర్ ప్యాలెట్ బాగుంది నాకు. అంటే మన రెగ్యులర్ కైండ్ ఆఫ్ కలర్ ప్యాలెట్ కాకుండా కొంచెం అంత యూనిక్ గా మెయింటైన్ చేశారు, బాగుంది అనిపించింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ, ఇట్స్ గుడ్, అవి కూడా బాగానే మెయింటైన్ చేశారు. అండ్ సీజీ కూడా సెకండ్ హాఫ్ లో అసలు గోర్ అయితే అబ్బో బాగా పుల్ ఆఫ్ చేశారు. చాలా ఇంప్రెసివ్ క్వాలిటీ మ్యాన్, చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. అది విషయం అయితే. సో దాట్స్ ది రివ్యూ ఆన్ మార్కో, అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.